సుమన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. డియర్ ఫ్రెండ్స్, మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్న మీకు స్పెషల్ థ్యాంక్స్ని తెలుపుకుంటున్నాను. మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీ లైకే మన వీడియోకి ఆక్సిజన్, ప్రాణవాయువు. అలాగే ఈ వీడియోని, ఈ సెషన్ని మీ మిత్రులకి షేర్ చేయండి. ఆలస్యం చేయకుండా కంటెంట్ని ప్రారంభిద్దాం. ఈ వీడియోలో మనం భారత రాజ్యాంగం, దాని చారిత్రక నేపథ్యం అన్న అంశంని చూడబోతున్నాం. ఈ అంశాలని మనం అధ్యయనం చేద్దాం. సాధారణంగా మనం ప్రామాణిక పుస్తకాలని ఫాలో అవుతూ ఉంటాం. అయితే ప్రామాణిక పుస్తకాలలో చాలా వ్యాస్ట్ కంటెంట్ అనేది ఉంటుంది. అదంతా కూడా చదువుకొని కూర్చుంటే ఒక పుస్తకం మాత్రమే మనం కంప్లీట్ చేయగలం. మిగిలిన సెక్షన్లన్నీ కూడా పెండింగ్ ఉండిపోతాయి. కాబట్టి మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎంతవరకు అవసరమో అంతవరకు ప్రామాణిక పుస్తకాల నుంచి తీసుకోవాలి. మొత్తం చదువుకొని కూర్చోవచ్చు. ఎప్పుడు మనకు జాబ్ వచ్చిన తర్వాత మనకి ఇంకా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలన్నప్పుడు ఇంకా వాటిని పట్టుకొని కూర్చోవాలి. మరి మనం ఇప్పుడు ఏం చేయాలి? సో ప్రామాణిక పుస్తకాల్లోని తరచుగా ఎగ్జామినేషన్స్లో ఏవైతే పాయింట్స్ రిపీట్ అవుతూ వస్తున్నాయో అటువంటి వాటిని మనం ఫిల్టర్ చేసి వాటిని మనం గ్యాదర్ చేసి ఒక నోట్స్ని రూపొందించుకోవాలి. అదే నేను ఇప్పుడు చేసినటువంటి పని. సో వీటిని మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను అందిస్తున్నటువంటి ఈ కంటెంట్ నుంచి ఏది కూడా మళ్ళీ వీటిలో ఇంపార్టెంట్ అని చెప్పి ఫిల్టర్ చేయకండి. ఫిల్టర్ చేసే ఇస్తున్నాను. మరి ఎంత తక్కువ కంటెంట్ ప్రిపేర్ అయితే సరిపోతుందా మాస్టారు అని మీరు అడుగుతారు. సో ఈ కంటెంట్ ప్రిపేర్ అవ్వండి. మన కంటెంట్ ఎంత ప్రిపేర్ అయినా కూడా ఇంకా కొత్త కంటెంట్ ఉంటూనే ఉంటుంది. కాబట్టి కంటెంట్ ఇది ప్రిపేర్ అవ్వాలి. దీనికి ప్రాక్టీస్ బిట్స్ యాడ్ చేసుకుంటూ ఇంకా ప్రాక్టీస్ బిట్స్ని, నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ బిట్స్ని మనం సాధన చేయాల్సి ఉంటుంది. అలా కంటెంట్ చదువుతూ ప్రాక్టీస్ బిట్స్ సాధన చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. అది సరే, ముందు స్టార్ట్ చేసేద్దాం. మొదటగా 1773 రెగ్యులేటింగ్ చట్టం అవునా? దీనిని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. 1773 రెగ్యులేటింగ్ చట్టం. దీనిలో భాగంగా మనం ఏ ఏ అంశాలను గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అన్నది ఇప్పుడు మనం చూద్దాం. ఇండియన్ పాలిటీ దృష్ట్యా రెగ్యులేటింగ్ చట్టం అనేసరికి మన ప్రధానంగా ఒక 5 పాయింట్లను గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఏంటి 5 పాయింట్లు? ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, దీని వ్యవహారాలను క్రమబద్ధం చేసి దానిని నియంత్రించడం కోసం తీసుకువచ్చిన మొదటి చట్టం 1773 రెగ్యులేటింగ్ చట్టం అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారాలను క్రమబద్ధం చేసి దాన్ని నియంత్రించడం కోసం వచ్చిన మొదటి చట్టం ఇది. అంతవరకు బెంగాల్ గవర్నర్గా, చూడండి బిట్టు మనకు రావచ్చు, బెంగాల్ గవర్నర్గా ఉన్నటువంటి ఈ పదవిని గవర్నరు జనరల్ ఆఫ్ బెంగాల్ అని నామకరణం చేసినటువంటి చట్టం 1773 రెగ్యులేటింగ్ చట్టం. మనకి బిట్ అనేది రావడానికి అవకాశం ఉంది. బెంగాల్ గవర్నర్ను గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని, అది బెంగాల్ గవర్నర్ స్థానంలో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ స్థానాన్ని భర్తీ చేసినటువంటి చట్టం క్రింద వాటిలో ఏది గుర్తించండి అని గుర్తిస్తే 1773 రెగ్యులేటింగ్ చట్టం. గవర్నర్
జనరల్ ఆఫ్ బెంగాల్. అంటే బెంగాల్ అనేది ముందు ఉండేది. ఈ చట్టంతో బెంగాల్ అన్నది వెనక్కి పోయి గవర్నర్ జనరల్ అనేది ముందుకు వచ్చింది. గవర్నరు జనరల్. ఓకే. దీని ప్రకారం భారతదేశంలో మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు అని పెట్టి వస్తే వారన్ హేస్టింగ్స్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా ఏర్పాటు చేసినటువంటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అన్న పదవిని చేపట్టిన మొదటి వ్యక్తి వారన్ హేస్టింగ్స్. ఇకపోతే బాంబే, మద్రాసు ఈ ప్రెసిడెన్సీ గవర్నర్లను కూడా, బొంబాయి, మద్రాసు ప్రెసిడెన్సీలలోని గవర్నర్లను కూడా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఆధీనంలోకి తీసుకురావడం జరిగింది. ఏ చట్టంని అనుసరించి బాంబే, మద్రాస్ ప్రెసిడెన్సీ గవర్నర్లను కూడా గవర్నరు జనరల్ ఆఫ్ బెంగాల్ ఆధీనంకు కలపడం జరిగింది అని పెట్టి వస్తే 1773 రెగ్యులేటింగ్ చట్టం అనే జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 1774వ సంవత్సరంలో కలకత్తాలో సుప్రీంకోర్టును స్థాపించారు. ఇది ఒక ముఖ్యమైన బిట్టు. భారతదేశంలో మొట్టమొదటి సుప్రీంకోర్టు కలకత్తాలో స్థాపించారు. అది 1774లో 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ఒక సుప్రీంకోర్టు సిజే అంటే ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు 3 ఇతర న్యాయమూర్తుల్ని నియామకం చేయడం జరిగింది. సో 1773 రెగ్యులేటింగ్ చట్టం అనగానే మనం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారాలను క్రమబద్ధం చేసి నియంత్రించడం, ఇదొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అన్న పదవిని తీసుకువచ్చారు. ఆ విధంగా వారన్ హేస్టింగ్ పేరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే బాంబే, మద్రాస్ ప్రెసిడెన్సీలను ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కు ఆదేశం చేయడం జరిగింది. సో 1774లో కలకత్తా సుప్రీంకోర్టు ఏర్పాటు జరిగింది. ప్రధానంగా ఈ పాయింట్స్ 1773 రెగ్యులేటింగ్ చట్టం కోసం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. దీని ప్రకారం ఒక ప్రధాన న్యాయమూర్తి, 3 ఇతర న్యాయమూర్తుల్ని నియమించడం జరిగింది. ఇక 1781 1781 యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ 1781 నాటి యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ 1773 రెగ్యులేటింగ్ చట్టంలోని లోపాలను సవరించడానికి 1773 రెగ్యులేటింగ్ చట్టంలోని లోపాలను సవరించడానికి బ్రిటిష్ పార్లమెంటు ఆమోదించిన చట్టం ఏది అని బిట్టు వస్తే 1781 యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అనే జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అందువల్ల 1781వ సంవత్సరం నాటి యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ను బ్రిటిష్ పార్లమెంటు సవరణ చట్టం అని పేర్కొంటారు. బ్రిటిష్ పార్లమెంటు సవరణ చట్టం అని పేర్కొంటారు. ఇప్పుడు 1784వ సంవత్సరం నాటి పిట్స్ ఇండియా చట్టం, దీనిని ఇప్పుడు మనం గుర్తిద్దాం. నాటి ప్రధానమంత్రి విలియం పిట్, ఆయన పేరు మీదుగా దీనికి పిట్స్ ఇండియా చట్టం అని పేరు వచ్చింది. విలియం పిట్ బ్రిటిష్ పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి చట్టం పిట్స్ ఇండియా చట్టం 1784. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వాణిజ్య మరియు రాజకీయ విధులను ఇది వేరు చేసింది. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఇటీవల కాలంలో
ఏపీపీఎస్సి గ్రూప్ 2 అవనియచ్చు, ఏపీపీఎస్సి గ్రూప్ 1 అవనియచ్చు, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ స్క్రీనింగ్ టెస్ట్ అవ్వచ్చు, లేదా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 గ్రూప్ 2 అవ్వచ్చు. పరీక్ష ఏదవని డిఎల్స్ జేఎల్స్ ఏమైనా కూడా ప్రశ్నలు అడిగే విధానం, ప్రశ్నల యొక్క అంటే ప్రశ్నపత్రం యొక్క స్టాండర్డ్ లెవెల్స్ అనేవి పెరుగుతూ వస్తున్నాయి. సో ఒక ప్రశ్న కింద అనేకమైన స్టేట్మెంట్లను ఇచ్చి ఆ స్టేట్మెంట్లలో ఏవి సరైనవి ఏవి సరైనవి కావు అని చెప్పి అడగడం జరుగుతూ వస్తున్నది. అందుగురించి ఏదైనా మనం చదువుతున్నామంటే ఇప్పుడు 1784 పిట్స్ ఇండియా చట్టం గురించి ఇప్పుడు మనం ఎక్కడ చదువుతున్నామంటే 1784 పిట్స్ ఇండియా చట్టం అనగానే దీనిలో ఉన్నటువంటి ఈ 5 పాయింట్లు కూడా మనం గుర్తుపెట్టుకొని ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో కాబట్టి ఈ విధంగా ఈ పాయింట్స్ అన్నీ కూడా పిట్స్ ఇండియా చట్టంలో ఇవన్నీ కూడా ఉంటాయి అని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఏంటి ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చేసింది అంటే 1784 పిట్స్ ఇండియా చట్టం ఏం చేసింది, ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వాణిజ్య విధుల్ని రాజకీయ విధుల్ని వేరు చేసింది. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వాణిజ్య మరియు రాజకీయ విధుల్ని వేరు చేసిన చట్టం ఏది అని గుర్తొస్తే 1784 నాటి పిట్స్ ఇండియా చట్టం అని జవాబు గుర్తిస్తాం. వాణిజ్య వ్యవహారాల పర్యవేక్షణ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్లకు ఇచ్చింది. రాజకీయ వ్యవహార పర్యవేక్షణకు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ను ఏర్పాటు చేసింది. భారతదేశంలో బ్రిటిష్ పాలనా ప్రాంతాల్లో సివిల్, మిలిటరీ, రెవెన్యూ వ్యవహారాలపై బోర్డ్ ఆఫ్ కంట్రోల్కు అధికారం ఇచ్చి దేశంలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టినటువంటి చట్టం ఇది. సో ఇందులో భాగంగా చూడండి, ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు, ఒకటి ద్వంద్వ పాలన. పిట్స్ ఇండియా చట్టం అనగానే ద్వంద్వ పాలన ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇది 1784 సంవత్సరం నాటిది, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో విలియం పిట్స్ ఈ పేరు గుర్తుంటుంది దాన్ని. సో నాటి ప్రధానమంత్రి విలియం పిట్ బ్రిటిష్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన చట్టం ఇది, మీకు గుర్తుంటుంది. అయితే ఇది ఏం చేసింది, ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వాణిజ్య మరియు రాజకీయ విధుల్ని వేరు చేసింది. అలాగే పర్యవేక్షణ అధికారుల్ని కోర్ట్ ఆఫ్ డైరెక్టర్లకి ఇచ్చింది. ఇక బోర్డ్ ఆఫ్ కంట్రోల్ని ఏర్పాటు చేయడం జరిగింది. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్, తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వాణిజ్య రాజకీయ విధులు, విలియం పిట్ అనే బ్రిటిషు ప్రధానమంత్రి, ఇకపోతే ద్వంద్వ పాలన. ఇవి ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవలసినటువంటి అంశాలు. పిట్స్ ఇండియా చట్టం అనగానే ఇవన్నీ కూడా మనకు గుర్తు రావాల్సి ఉంటుంది. తర్వాత 4వ అంశం, 4వ చట్టం 1833 సంవత్సరం నాటి చార్టర్ చట్టము. తర్వాత ఏ చట్టం తర్వాత ఏ చట్టం వస్తుంది అన్న వరుస క్రమం కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఏ చట్టం తర్వాత ఏ చట్టం. చూడండి, అంతవరకు 1773వ రెగ్యులేటింగ్ చట్టం ఏం చేసింది, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ పదవిని సృష్టించింది. 1773 రెగ్యులేటింగ్ చట్టం. అయితే 1833 నాటి చార్టర్ చట్టము గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అన్న పదవిని క్రియేట్ చేసింది. సో బెంగాల్ అన్న పదవిని రద్దు చేసి ఇండియా అన్న పదవిని, అంటే ఇండియా అనే పేరుని ఇక్కడ తగిలించింది. 1833 చార్టర్ చట్టం. గవర్నరు జనరల్ ఆఫ్ బెంగాల్ 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం ఏర్పాటు అయినటువంటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ దానిని తొలగించి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాను ప్రకటించినటువంటి చట్టం 1883 చార్టర్ చట్టం. ఇది బాగానే ఉంది. మరి మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు? లార్డ్ విలియం బెంటింగ్. లార్డ్ విలియం బెంటింగ్.
లార్డ్ విలియం బెంటింగ్ మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. మరి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వారన్ హేస్టింగ్ కాగా, ఇక్కడ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా లార్డ్ విలియం బెంటింగ్. తర్వాత ప్రాక్టీస్ పేపర్లో ఈ బిట్స్ అనేవి మనం ప్రాక్టీస్ చేద్దాం, ముందుకెళ్దాం. సో 1833 చార్టర్ చట్టము అనగానే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, అలాగే లార్డ్ విలియం బెంటింగ్ అని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ చట్టం ప్రకారం ఏర్పడిన శాసనాలను యాక్ట్స్ అని చెప్పి అంటారు. 1833 చార్టర్ చట్టం ప్రకారం ఏర్పడిన శాసనాన్ని యాక్ట్స్ అని చెప్పి అంటారు. అంతకు ముందు ఏర్పడిన చట్టాన్ని 1833 నాటి చార్టర్ చట్టం కంటే ముందు ఏర్పడినటువంటి శాసనాన్ని రెగ్యులేషన్స్ అని చెప్పి అనేవారు. భారతీయులను సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలలో నియమించుటకు మొదటిసారిగా అంగీకరించినటువంటి చట్టం ఇది. అయితే ప్రవేశం అయితే కల్పించలేదు. ఇక్కడ 1833లో సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల్లో భారతీయులకి నియమించడం జరగలేదు. ఇక్కడ నియమించుటకు అంగీకరించడం జరిగింది. అది ఈ చట్టము అంగీకరించింది కానీ నియమించలేదు. అంగీకరించడానికి నియమించడానికి చాలా గ్యాప్ ఉంది. ఇది 1833వ చార్టర్ చట్టము అనగానే మనం ఈ 5 పాయింట్లను గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. చూడండి, ప్రతి చట్టంకి కూడా మ్యాక్సిమం 5 పాయింట్ల వరకు మాత్రమే నేను ఇస్తున్నాను. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లలో డ్యామ్ షూర్గా ఏవైతే రావడానికి అవకాశం ఉంటుందో అటువంటి పాయింట్స్నే మనం క్యాచ్ చేసి వాటిని నెంబర్ ఆఫ్ టైమ్స్ చదువుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. వీటితో పాటు ప్రాక్టీస్ బిట్స్ని ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? కంటెంట్ అనేది ఆయా ప్రామాణిక పుస్తకాలు ఇస్తారండి, కానీ అవన్నీ చదువుకుని మనం కూర్చుంటే మనకు టైం సరిపోదు. టైం సరిపోయినా గుర్తుండవు, అన్నీ మర్చిపోతాం. 1853 చార్టర్ చట్టం గురించి ఇప్పుడు మనం చూద్దాం. 1853 చార్టర్ చట్టం. 1853 చార్టర్ చట్టంలోని ప్రధాన అంశాలు సివిల్ సర్వెంట్లు అంటే భారతీయులను సివిల్ సర్వీసెస్ ఉద్యోగులు నియమించుటకు 1833 నాటి చట్టం అంగీకారం తెలిపితే ఇక్కడ దీనికోసం ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ని నిర్వహించడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఏ చట్టాన్ని అనుసరించి సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు, దేశంలో అత్యున్నత సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు ఒక పోటీ పరీక్షను నిర్వహించడం జరిగింది అని బిట్టు వస్తే 1853 సంవత్సరం నాటి చార్టర్ చట్టం ఆధారంగా అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. కాబట్టి సివిల్ సర్వెంట్ల ఎంపికకు బహిరంగ పరీక్ష అనేది ఈ పాయింట్ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మరి సివిల్ సర్వీసెస్ వ్యవస్థకు పునాదులు వేసిన వ్యక్తి వారన్ హేస్టింగ్స్ కాగా, సివిల్ సర్వీసెస్ వ్యవస్థ పితామహుడు అని చెప్పి కారన్ వాలిస్ని పేర్కొంటారు. ఇదొక పాయింట్. ఇకపోతే గవర్నర్ జనరల్ యొక్క కౌన్సిల్, ఈ కౌన్సిల్ యొక్క శాసనాధికారాలను, కార్యనిర్వహణ అధికారాలను మొదటిసారిగా వేరు చేసినటువంటి చట్టం 1853 చార్టర్ చట్టం. దీన్ని ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని వ్యవహరించడం జరిగింది. గవర్నర్ జనరల్ కౌన్సిల్ను ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని వ్యవహరించడం జరిగింది. 1853 చార్టర్ చట్టాన్ని అనుసరించి గవర్నర్ జనరల్ కౌన్సిల్ అన్న దీనిని ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని వ్యవహరించడం జరిగింది. ఇక్కడ ఈ 4 పాయింట్లు ప్రధానంగా మనం గుర్తుపెట్టుకొని
కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు 1858 నాటి భారత ప్రభుత్వ చట్టంని చూద్దాం. 1858 నాటి భారత ప్రభుత్వ చట్టం, దీనిని పరిశీలన చేద్దాం. 1857 సిపాయిల తిరుగుబాటు గురించి మనకి తెలుసు. ఎంత క్రూరంగా 1857 సిపాయిల తిరుగుబాటు భారతదేశంలో జరిగిందో మనందరికి తెలిసిన విషయమే, చదివి ఉంటాం. ఈ నేపథ్యంలో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పరిపాలనను రద్దు చేసి బ్రిటిష్ చక్రవర్తి పరిపాలన అమల్లోకి వచ్చింది. బిట్టు మనకు రావచ్చు. ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనను రద్దు చేసి భారతదేశంలో బ్రిటిష్ చక్రవర్తి పరిపాలనను అమల్లోకి తీసుకువచ్చిన చట్టం ఏది అని గుర్తొస్తే 1858 సంవత్సరం నాటి భారత ప్రభుత్వ చట్టం అని జవాబుని గుర్తించాల్సి ఉంటుంది. ఈ చట్టంని అనుసరించి ఇక మీదట పరిపాలన అంతా కూడా బ్రిటిష్ మహారాణి పేరు మీదుగా కొనసాగుతుంది భారతదేశంలో. ఈ చట్టంని అనుసరించే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అన్నటువంటి ఈ హోదాని వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా మార్చడం జరిగింది. ఓకే, నెక్స్ట్, భారతదేశంలో మొట్టమొదటి వైస్రాయ్ ఎవరు? భారతదేశపు మొట్టమొదటి వైస్రాయ్ లార్డ్ హార్డింగ్. ఎందుకు వైస్రాయ్ అంటే ఎవరు? భారతదేశంలో బ్రిటిష్ చక్రవర్తికి ప్రతినిధి, అంటే బ్రిటన్లో ఉన్నటువంటి బ్రిటిష్ చక్రవర్తికి ప్రతినిధిగా వ్యవహరించే వ్యక్తే వైస్రాయ్. భారతదేశంలో బ్రిటిష్ చక్రవర్తికి ప్రతినిధిలాగా వ్యవహరించే వ్యక్తిని వైస్రాయ్ అని చెప్పి అన్నారు. ఆ విధంగా భారతదేశపు మొట్టమొదటి వైస్రాయ్ లార్డ్ కానింగ్. ఇవి బాగా పరిశీలన చేయండి. నెక్స్ట్ దీని తర్వాత వీటన్నిటి మీద కూడా ఒక ప్రాక్టీస్ వీడియో నేను అందిస్తాను. ఇకపోతే భారత రాజ్యాంగ కార్యదర్శి అనే నూతన పదవిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇతడు భారతదేశపు పరిపాలనని నియంత్రించేటటువంటి బ్రిటిష్ మంత్రివర్గంలోని సభ్యుడు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇతడు బ్రిటిష్ పార్లమెంటుకు బాధ్యత వహించేవాడు. ఓకే, ఇది 1858 భారత ప్రభుత్వ చట్టం. మరొకసారి 1858 భారత ప్రభుత్వ చట్టము అనగానే మనకు గుర్తుకు రావాల్సిన అంశాలు చూడండి. ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన రద్దు అన్న విషయం గుర్తుకు రావాలి. భారతదేశంలో బ్రిటిష్ చక్రవర్తి పరిపాలన అమలు అని గుర్తుకు రావాలి. వైస్రాయ్ అన్న హోదాని పరిచయం చేయడం జరిగింది. వైస్రాయ్ ఆఫ్ ఇండియా అన్న హోదాని పరిచయం చేయడం జరిగింది అన్న విషయం గుర్తుకు రావాల్సి ఉంటుంది. వైస్రాయ్ అనగా బ్రిటిష్ చక్రవర్తికి ప్రతినిధి అన్న విషయం మనకు గుర్తుకు రావాల్సి ఉంటుంది. ఆ విధంగా భారతదేశపు మొదటి వైస్రాయ్ లార్డ్ కానింగ్ అన్న విషయం గుర్తుకు రావాల్సి ఉంటుంది. ఇకపోతే భారత రాజ్యాంగ కార్యదర్శి అన్న నూతన పదవిని ఈ చట్టం ఏర్పాటు చేసింది అని మనకి ఈ అంశాలు ప్రధానంగా గుర్తుకు రావాల్సి ఉంటుంది. ఇక 1861వ సంవత్సరం నాటి భారత కౌన్సిల్ చట్టంని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. 1861వ సంవత్సరం నాటి భారత కౌన్సిల్ చట్టం. ఓకే, దీనిని ఇప్పుడు పరిశీలన చేద్దాం. శాసన నిర్మాణ ప్రక్రియలో భారతీయులకు అవకాశం అన్న విషయం మనము గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. 1861 సంవత్సరం నాటి భారత కౌన్సిల్ చట్టము అనగానే శాసన నిర్మాణ ప్రక్రియలో భారతీయులకు ప్రాతినిధ్యం కల్పించిన చట్టం అన్న విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది.
దీని ప్రకారం ఈ చట్టం ప్రకారం 1861 భారత కౌన్సిల్ చట్టం ప్రకారం లార్డ్ కానింగ్ అన్నతడు ముగ్గురు భారతీయులను లెజిస్లేటివ్ కౌన్సిల్కి నామినేట్ చేశాడు. ఆ ముగ్గురు భారతీయులు బెనారస్ రాజు, పాటియాల మహారాజు, సర్ దినకర రావు. ఇద్దరు రాజులు, బెనారస్ పాటియాల రాజులు, అలాగే సర్ దినకర రావు. ఈ ముగ్గురిని లార్డ్ కానింగ్ లెజిస్లేటివ్ కౌన్సిల్కు నామినేట్ చేశాడు. 1861 భారత కౌన్సిల్ చట్టం అత్యవసర పరిస్థితులలో లెజిస్లేటివ్ కౌన్సిల్ అనుమతి లేకుండా ఆర్డినెన్స్లను జారీ చేసే అధికారాన్ని వైస్రాయ్కి ఇచ్చింది. ఈ ఆర్డినెన్స్ల కాలపరిమితి 6 నెలలు. చూడండి, ఎప్పుడు కూడా భారతదేశంలో పార్లమెంటు సమావేశాలు లేనప్పుడు లేదా ఏదైనా రాష్ట్రానికి సంబంధించిన అసెంబ్లీ సమావేశంలో లేనప్పుడు, అసెంబ్లీ రద్దయినప్పుడు, రాష్ట్రాలలో అసెంబ్లీ రద్దయినప్పుడు, భారతదేశంలో పార్లమెంటు రద్దయినప్పుడు, సో ఇటువంటి సందర్భాలలోనూ ఇప్పటికి కూడా కేంద్రంలో అయితే రాష్ట్రపతి, రాష్ట్రాల్లో అయితే గవర్నర్లు ఈ ఆర్డినెన్స్లను జారీ చేసే అధికారాన్ని కలిగి ఉన్నారు. అవునా? కాబట్టి ఈ విధంగా ఈ చట్టం అత్యవసర పరిస్థితులలో లెజిస్లేటివ్ కౌన్సిల్ అనుమతి లేకుండా ఆర్డినెన్స్లను జారీ చేసే అధికారాన్ని వైస్రాయ్కు అప్పగించింది. ఈ ఆర్డినెన్స్ల కాలపరిమితి 6 నెలలు అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ 3 పాయింట్లు ఇక్కడ చాలా ఇంపార్టెంట్. శాసన నిర్మాణ ప్రక్రియలో భారతీయులకు అవకాశం దొరికింది. చూడండి, 1861 భారత కౌన్సిల్ చట్టం ప్రకారం 1861 భారత కౌన్సిల్ చట్టం ప్రకారం శాసన నిర్మాణ ప్రక్రియలో భారతీయులకు అవకాశం వచ్చింది. ఆ విధంగా ముగ్గురు భారతీయులు ఈ అవకాశాన్ని అందుకున్నారు. బెనారస్ రాజు, పాటియాల రాజు, దినకర్రావు. అలా వీరిని నామినేట్ చేసిన వ్యక్తి లార్డ్ కానింగ్. ఇకపోతే ఆర్డినెన్స్లను జారీ చేసే అధికారం వైస్రాయ్కు లభించింది. ఈ ఆర్డినెన్స్ల కాలపరిమితి 6 నెలలు. ఇప్పుడు 1892 సంవత్సరం నాటి భారత కౌన్సిల్ చట్టం, దీనిని పరిశీలన చేస్తున్నాం. 1892 నాటి భారత కౌన్సిల్ చట్టం అనగానే మనకు 3 పాయింట్లు గుర్తుండాల్సి ఉంటుంది. ఇది లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క విధులను విస్తృతం చేసింది. అలాగే బడ్జెట్ పై మాట్లాడే అధికారాన్ని సభ్యులకి ఈ చట్టం ఇచ్చింది. అలాగే ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రశ్నలు సంధించే అవకాశం కూడా, ప్రశ్నలు సంధించే అధికారాన్ని కూడా సభ్యులకు ఈ చట్టం కల్పించింది. 1892 చట్టం, భారత కౌన్సిల్ చట్టం. ఓకే, లెజిస్లేటివ్ కౌన్సిల్ విధులను ఇది విస్తృతం చేసింది. లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క విధుల్ని ఏ విధంగా విస్తృతం చేసింది అంటే ఏంటి, ఎలా విస్తృతం చేసింది అంటే బడ్జెట్ అన్న అంశంపై మాట్లాడే అధికారం సభ్యులకు ఇచ్చింది. ప్రశ్నలను వేసే అధికారమును కూడా సభ్యులకు ఇచ్చింది. ఇప్పుడు 1909 సంవత్సరం నాటి భారత కౌన్సిల్ చట్టం, దీనిని ఇప్పుడు మనం చూద్దాం. 1909 సంవత్సరం నాటి భారత కౌన్సిల్ చట్టము, 1909 సంవత్సరం నాటి భారత కౌన్సిల్ చట్టము. ఓకే, ఈ చట్టాన్ని మింటో మార్లే సంస్కరణలు అని చెప్పి అంటారు. 1909 భారత కౌన్సిల్ చట్టం అనగానే మింటో మార్లే సంస్కరణలు అన్న విషయం గుర్తుకు రావాల్సి ఉంటుంది. లార్డ్ మింటో, ఇంతకీ మింటో ఎవరు? నాటి భారత వైస్రాయ్, భారతదేశపు వైస్రాయ్. ఇంతకీ మార్లే ఎవరు? నాటి భారత దేశపు రాజ్య కార్యదర్శి. ఓకే, రాజ్య కార్యదర్శి మార్లే, మింటో వైస్రాయ్. ఇక్కడ ముస్లింలకు మతపరమైన ప్రత్యేక నియోజకవర్గాలను ఇచ్చినటువంటి చట్టం భారత కౌన్సిల్ చట్టం 1909.
మతతత్వానికి చట్టబద్ధత కల్పించిన మొట్టమొదటి చట్టం ఇది. మత నియోజక గణాల పితామహుడు అని చెప్పి లార్డ్ మింటోని పేర్కొంటారు. మొదటిసారిగా పరోక్ష ఎన్నికల విధానాన్ని సిద్ధాంతరీత్యా అంగీకరించింది. ఓకే, వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో ఒక భారతీయునికి స్థానం కల్పించింది. ఆ విధంగా స్థానం పొందిన భారతీయుడు సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. ఓకే, ఎస్పి సిన్హా. ఈ ప్రధాన విషయాలు మనం గుర్తుపెట్టుకొని ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుంది. బిట్టు మరోసారి, 1909 భారత కౌన్సిల్ చట్టము అనగానే ఇది మింటో మార్లే సంస్కరణల చట్టం అని మనకు గుర్తుకు రావాల్సి ఉంటుంది. మింటో మార్లే, అందులో మింటో అనేవాడు భారతదేశంలో వైస్రాయి, మార్లే అన్నతడు భారతదేశంలో రాజ్య కార్యదర్శి. ముస్లింలకు మతపరమైన ప్రత్యేక నియోజకవర్గాన్ని ఇచ్చింది. మతతత్వానికి చట్టబద్ధత కల్పించినటువంటి మొట్టమొదటి చట్టం, అలాగే మత నియోజకగణాల పితామహుడు లార్డ్ మింటో, పరోక్ష ఎన్నికల విధానము, ఇక భారతీయునికి కార్యనిర్వాహక మండలిలో స్థానము, అతడు సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. ఇవి ప్రధానంగా 1909 భారత కౌన్సిల్ చట్టం అంటే గుర్తుండాల్సి ఉంటుంది. ఈ పాయింట్స్ని గుర్తుపెట్టుకొని మన ప్రాక్టీస్ బిట్స్ని సాల్వ్ చేస్తే సరిపోతుంది. ఇక 1909 భారత ప్రభుత్వ చట్టం, 1909 సంవత్సరం నాటి భారత ప్రభుత్వ చట్టం, దీనిని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. దీనిని కనుక మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే దీన్ని చూడండి, 1909 చట్టాన్ని మింటో మార్లే సంస్కరణలు అని చెప్పి అన్నారు. 1909 అక్కడికి 10 సంవత్సరాలు, 1919 దీన్ని మాంటింగ్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలు అని చెప్పి అన్నారు. 1909 మింటో మార్లే సంస్కరణలు, 1919 మాంటింగ్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలు. ఇక చేమ్స్ఫోర్డ్, మాంటింగ్ చేమ్స్ఫోర్డ్, వీరిలో చేమ్స్ఫోర్డ్ అన్నతుడు వైస్రాయ్, మాంటింగ్ అన్నతుడు రాజ్య కార్యదర్శి. ఓకే, చూడండి, మాంటింగ్ చేమ్స్ఫోర్డ్, ఇందులో చేమ్స్ఫోర్డ్ భారతీయ వైస్రాయ్, మాంటింగ్ ఆనాటి భారత రాజకీయ కార్యదర్శి. రాష్ట్రాలలో ద్వంద్వ పాలన అనే ఒక నూతన పాలనా వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది. రాష్ట్రాల్లో ద్వంద్వ పాలన అనేటటువంటి నూతన పాలనా వ్యవస్థను ప్రవేశపెట్టారు. ద్వంద్వ పాలన. ఓకే, అయితే 1919 నాటి భారత ప్రభుత్వ చట్టాన్ని ఉద్దేశించి సూర్యుడు లేని ఉదయంగా బాల గంగాధర్ తిలక్ గారు అభివర్ణించారు. 1919 భారత ప్రభుత్వ చట్టాన్ని ఉద్దేశించి సూర్యుడు లేని ఉదయంగా అభివర్ణించిన వారు ఎవరు అని బిట్టు వస్తే బాల గంగాధర్ తిలక్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. నేరమే అధికారమై నేరం చేస్తుంటే చూస్తూ ఊరుకున్న ప్రతి ఒక్కడు నేరస్తుడే అన్నారు గాంధీజీ గారు. దేశంలో ద్విసభా విధానంను మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టినటువంటి చట్టం ఇది. భారతదేశంలో ఇప్పుడు కూడా ద్విసభా విధానం ఉంది, లోక్సభ, రాజ్యసభ. అలాగా ద్విసభా విధానంను మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన చట్టం భారత ప్రభుత్వ చట్టం. ఇకపోతే ఎగువ సభ, దీన్ని కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పి అన్నారు. దిగువ సభ, దీన్ని లెజిస్లేటివ్ అసెంబ్లీ అని చెప్పి అన్నారు. ఈ చట్టం ప్రత్యక్ష ఎన్నికలను ప్రవేశపెట్టింది. 1919 భారత ప్రభుత్వ చట్టం. ఓకే, ఇంతకుముందు పరోక్ష ఎన్నికల్ని ప్రవేశపెట్టిన చట్టం ఏది చూడండి. ఇక్కడ 1909 నాటి భారత కౌన్సిల్ చట్టము మొదటిసారిగా పరోక్ష ఎన్నికల విధానాన్ని సిద్ధాంతరీత్యా అంగీకరించింది. పరోక్ష ఎన్నికలు 1909 నాటి మింటో మార్లే చట్టం. ప్రత్యక్ష ఎన్నికలు 1919 నాటి ఇక్కడ లార్డ్ అంటే చేమ్స్ఫోర్డ్, మాంటింగ్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలు. అవునా?
లండన్లో భారత హై కమిషనర్ అనే పదవిని ఈ చట్టం సృష్టించింది. లండన్లో భారత హై కమిషనర్ అనే పదవిని సృష్టించింది. ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఈ చట్టం ప్రకారం ఏర్పాటు చేశారు. దీని ప్రకారం 1926వ సంవత్సరంలో ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు అయ్యింది. ప్రావిన్షియల్ బడ్జెట్లను కేంద్ర బడ్జెట్ నుంచి వేరు చేసిన మొట్టమొదటి చట్టం ఇది. ఓకే, ఇవి 1919కి సంబంధించినటువంటి, అంటే ఈ భారత ప్రభుత్వ చట్టానికి సంబంధించిన ప్రధాన పాయింట్స్. ఈ పాయింట్స్ ఈ ప్రాథమిక సమాచారాన్ని తప్పనిసరిగా గుర్తు పెట్టుకొని ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ ప్రాథమిక సమాచారం మనకి చక్కగా గుర్తున్న తర్వాత మిగిలిన కంటెంట్ని మీరు చూడొచ్చు. ఇక 1927వ సంవత్సరం 27, 30 ఈ మధ్య కాలం నాటి సైమన్ కమిషన్, దీనిని ఇప్పుడు ఒకసారి మనం పరిశీలన చేద్దాం. సైమన్ కమిషన్. ఓకే, సైమన్ కమిషన్ గురించి ఇప్పుడు ఒకసారి పరిశీలన చేసినట్లయితే 1927, 30 మధ్య ఉన్నటువంటి సైమన్ కమిషన్, దీని గురించి, దీని ప్రస్తావన ఏంటి చూద్దాం. ఇక్కడ చూడండి, నూతన రాజ్యాంగం ద్వారా భారతదేశ పరిస్థితులు ఎలా ఉంటాయో అన్న అంశంపై ఒక నివేదిక తయారు చేయమని సర్ జాన్ సైమన్ అధ్యక్షుడిగా, అంటే ఈ కమిషన్కు అధ్యక్షుడు సర్ జాన్ సైమన్ అధ్యక్షుడిగా ఉంటూ 7 సభ్యులతో కూడిన ఒక చట్టపరమైన కమిషన్ను బ్రిటిష్ ప్రభుత్వం 1927 నవంబర్లో నియమించింది. ఈ కమిషన్లోని 7 సభ్యులు బ్రిటిష్ వారే. భారతీయులు ఎవరూ ఇందులో లేరు. అన్ని పార్టీలు ఈ సైమన్ కమిషన్ను బహిష్కరణ చేశాయి. సైమన్ కమిషన్ను సమర్థించిన పార్టీలు జస్టిస్ పార్టీ, ముస్లిం లీగ్ పార్టీ. సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా పోలీస్ తుపాకీలకు ఎదురెళ్లి తన రొమ్మును చూపించిన వారు టంగుటూరి ప్రకాశం పంతులు గారు. టంగుటూరి వారికి ఇక్కడ చూడండి, సైమన్ కమిషన్ ఇక్కడ భారత ప్రభుత్వ చట్టం 1919లో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సంస్కరణలను సమీక్షించడానికి ఆనాడు బ్రిటిష్ ప్రధానమంత్రి స్టాన్లీ బాల్డ్విన్ 1927 నవంబర్లో సర్ జాన్ సైమన్ అధ్యక్షతన 7 సభ్యులతో ఒక కమిషన్ను నియమించింది. బ్రిటిష్ ప్రధానమంత్రి రామ్సే మెక్డొనాల్డ్ సైమన్ కమిషన్ భారత్కు వస్తుంది అని గాంధీజీకి వర్తమానం పంపించాడు. సైమన్ కమిషన్లో సభ్యులు అందరూ ఆంగ్లేయులు కావటం వల్ల భారతీయులు ఈ కమిషన్ను పూర్తిగా వ్యతిరేకించి సైమన్ కమిషన్ గో బ్యాక్ అనే నినాదాలు ఇచ్చారు. 1927 భారత జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశంలో సైమన్ కమిషన్ను బహిష్కరించాలి అని నిర్ణయించారు. సైమన్ కమిషన్ను సమర్థించిన పార్టీలు జస్టిస్ పార్టీ మరియు ముస్లిం లీగ్ పార్టీ. సైమన్ కమిషన్ భారతదేశంలో 2 పర్యాయాలు పర్యటించింది. 1928 ఫిబ్రవరి 3 నుంచి మార్చి 31 వరకు, అదే 1928వ సంవత్సరంలో అక్టోబర్ 11 నుంచి, అలాగే 1929 ఏప్రిల్ 6 వరకు ఈ కమిషన్ భారతదేశంలో పర్యటన చేసింది. మొదటగా బొంబాయి నగరంను సందర్శించింది. బొంబాయి నగరంలో సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా ప్రదర్శన నిర్వహించిన వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ. 1928 ఫిబ్రవరి 26న సైమన్ కమిషన్ మద్రాసు నగరంలో పర్యటించింది. ఎప్పుడండి? 1928 ఫిబ్రవరి 26. ఇక్కడ మద్రాసు రాష్ట్రంలో సైమన్ కమిషన్ పర్యటించింది. ఈ మద్రాసులో పర్యటన చేసినప్పుడే ఆంధ్ర కాంగ్రెస్ పార్టీ తరఫున టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఇక్కడ అధ్యక్షత వహిస్తూ మద్రాసు ఉద్యమంలో పోలీసుల కాల్పులలో పార్థసారథి అనే వ్యక్తి మరణించగా ఆయన శవం వద్దకు వేగంగా
వెళ్తూ ఉన్నప్పుడు ప్రకాశం పంతులు గారిని పోలీసులు తుపాకీలతో బెదిరించి అడ్డుకుంటారు. అప్పుడు తక్షణమే టంగుటూరి ప్రకాశం పంతులు గారు తన ఛాతిని చూపించి దమ్ముంటే కాల్చండి అని సవాలు విసిరాడు. ఈ సందర్భంలోనే టంగుటూరి ప్రకాశం పంతులు గారికి ఆంధ్రకేసరి అనే బిరుదు వచ్చింది. ఇది టంగుటూరి వారికి ఈ ధైర్య సాహసాలకు చిహ్నంగా ఆంధ్రకేసరి అనేటటువంటి బిరుదు లభించింది. తెనాలి రైల్వే స్టేషన్ ఇక్కడ సైమన్ గో బ్యాక్ నినాదాలు చేసిన వారు జీవి పున్నయ్య శాస్త్రి. ఇకపోతే విజయవాడలో సైమన్ గో బ్యాక్ అనే నినాదాన్ని కాగితంలో రాసి ఒక సీల్డ్ కవర్లో పెట్టి సైమన్ కమిషన్కు అందజేసిన వ్యక్తి అయ్యదేవర కాళేశ్వరరావు. లాహోర్లో సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా ఎక్కడండి లాహోర్లో సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా నినాదాలు చేసి సాండర్స్ అనే పోలీసు అధికారుల లాఠీ దెబ్బలకు మరణించిన వ్యక్తి లాలా లజపతి రాయ్. సాండర్స్ను భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు హత్య చేస్తారు. 1931 మార్చి 23న భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులను లాహోర్ జైలులో ఉరితీశారు. సైమన్ కమిషన్ తన నివేదికను 1930లో సమర్పించింది. భారతదేశంలో సమైక్య తరహా ప్రభుత్వంని ఏర్పాటు చేయాలని మొట్టమొదట సూచించిన వారు సైమన్ కమిషన్ వారు. సైమన్ కమిషన్ భారతదేశంలో సమైక్య ప్రభుత్వంని ఏర్పాటు చేయమని సూచించింది. 1919 చట్టం ద్వారా రాష్ట్రాలు ఏర్పాటు చేసిన ద్వంద్వ పాలన రద్దు చేయాలి అని చెప్పి ఇక్కడ ఈ సైమన్ కమిషన్ పేర్కోవడం జరిగింది. ఇప్పుడు 1932 నాటి కమ్యూనల్ అవార్డు, దీనిని పరిశీలన చేద్దాం. కమ్యూనల్ అవార్డు మైనారిటీల ప్రాతినిధ్యం కమ్యూనల్ అవార్డు అనగానే మైనారిటీలు గుర్తుపెట్టుకోండి. మైనారిటీల ప్రాతినిధ్యం కోసం ఒక పథకాన్ని రామ్సే మెక్డొనాల్డ్ 1932వ సంవత్సరము ఆగస్టులో ప్రకటన చేశాడు. ఈ ప్రకటననే కమ్యూనల్ అవార్డు అని చెప్పి అంటారు. అంటే దీని అర్థం ఏంటి? కమ్యూనల్ అవార్డు ప్రకారం షెడ్యూల్డ్ కులాలు అనబడే బడుగు కులాలకు కూడా ప్రత్యేక నియోజక గణాలను ప్రతిపాదించడం జరిగింది ఇందులో. ఇది విషయం. అంటే ఇప్పటికే ముస్లింలకు, సిక్కులకు, క్రిస్టియన్లకు ప్రత్యేక నియోజక గణాలను ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే షెడ్యూల్డ్ కులాలు అనబడే బడుగు కులాలకు కూడా ప్రత్యేక నియోజకవర్గాలను ప్రతిపాదించడం జరిగింది. ఇందులో కమ్యూనల్ అవార్డులో ఈ కమ్యూనల్ అవార్డును వ్యతిరేకిస్తూ గాంధీ గారు పూనాలోని ఎర్రవాడ జైలులో 1932 సెప్టెంబర్ 20న ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుంటారు. ఈ సందర్భంగా గాంధీ గారిని నిరాహార దీక్షను విరమింప చేసేందుకు అంబేద్కర్ ఎర్రవాడ జైలుకు వెళ్తారు. మదనమోహన మాలవీయ మరియు ఎంసి రాజా వీరి మధ్యవర్తిత్వంతో గాంధీ అంబేద్కర్ల మధ్య సయోధ్య కుదర్చడం జరిగింది. దీనినే పూనా ఒప్పందం అని చెప్పి అంటారు. ఇది విషయం. ఇకపోతే 1935 భారత ప్రభుత్వ చట్టం, సైమన్ కమిషన్ నివేదిక, కమ్యూనల్ అవార్డు ప్రకటన, రౌండ్ టేబుల్ సమావేశాల్లోని చర్చలు, వీటి ఆధారంగా ఇంగ్లాండ్ పార్లమెంటు ఒక శ్వేతపత్రంని రూపొందించి 1935 భారత ప్రభుత్వ చట్టంని ఆమోదించింది. ఓకే, ఈ చట్టం ఈ 1935 నాటి భారత ప్రభుత్వ చట్టం 1937 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. 1935 భారత ప్రభుత్వ చట్టంలో 321 ప్రకరణలు, 10 షెడ్యూళ్ళు, 14 భాగాలు ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ చూడండి, నేను చాలా ఫిల్టర్ చేసి మీకు కంటెంట్ ఇస్తున్నాను. మళ్ళీ వీటిలో నుంచి ఫిల్టర్ చేయవలసిన అవసరం లేదు.
ప్రస్తుతం భారత రాజ్యాంగానికి మాతృక లేదా నకలు కాపీగా 1935 నాటి భారత ప్రభుత్వ చట్టంని చెబుతారు. కేంద్ర శాసనసభలో 2 సభల వ్యవస్థను కొనసాగించింది. అవి కౌన్సిల్ ఆఫ్ అసెంబ్లీ, ఫెడరల్ అసెంబ్లీ. 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం దేశంలో తొలిసారిగా అఖిల భారత సమాఖ్య వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా 1774లో ఏర్పడిన కలకత్తా సుప్రీంకోర్టును ఫెడరల్ కోర్టుగా మార్చివేయడం జరుగుతుంది. 1937 నుంచి ఢిల్లీ ఫెడరల్ కోర్టు పనిచేయడం ప్రారంభించింది. అలాగే 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఏప్రిల్ 1వ తేదీన ఆర్బీఐను ఏర్పాటు చేయడం జరిగింది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని. ఈ చట్టాన్ని అనుసరించి 1937లో భారతదేశం నుంచి బర్మా దేశంను వేరు చేశారు. భారతదేశంలో ఒక భాగంగా ఉన్నటువంటి బర్మాను ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేశారు. ఇది 1935 భారత ప్రభుత్వ చట్టంలోని ప్రధాన అంశాలు. ఇప్పుడు 1947 భారత స్వాతంత్ర చట్టం గురించి ఇప్పుడు చూద్దాం. మౌంట్ బాటన్ ప్లాన్ ఆధారంగా ఈ చట్టాన్ని రూపొందించారు. మౌంట్ బాటన్ ప్లాన్ ఆధారంగా రూపొందించబడిన చట్టం 1947 నాటి భారత స్వాతంత్ర చట్టం. బ్రిటిష్ వారు భారతదేశ వ్యవహారాలపై రూపొందించిన చిట్ట చివరి చట్టం ఇదే. బ్రిటన్ ప్రధాని క్లెమెంట్ అట్లీ ఆధ్వర్యంలో రూపొందిన చట్టం 1947 నాటి భారత స్వాతంత్ర చట్టం. దీని గురించి ప్రస్తుతం మనం మాట్లాడుతున్నాం. 1947 జూలై 4వ తేదీన బ్రిటన్ పార్లమెంటులో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. 1947వ సంవత్సరము జూలై 4న బ్రిటన్ పార్లమెంటులో ఈ 1947 నాటి భారత స్వాతంత్ర చట్టంని ప్రవేశపెట్టడం జరిగింది. జూలై 15న బ్రిటన్ పార్లమెంటు ఆమోదించింది. 1947 జూలై 18న బ్రిటిష్ రాజమకుటం భారత స్వాతంత్ర చట్టాన్ని ఆమోదించింది. 1947 ఆగస్టు 14వ తేదీ అర్ధరాత్రి అంటే తెల్లారితే 15వ తేదీ శుక్రవారం నుంచి భారత స్వాతంత్రం అమల్లోకి వచ్చింది. భారతదేశపు స్వాతంత్రం 1947వ సంవత్సరము ఆగస్టు 14 అర్ధరాత్రి అంటే అప్పటికే ఆగస్టు 15వ తేదీ వచ్చేసింది. తెల్లవారితే శుక్రవారం, సూర్యోదయం అయితే శుక్రవారం నుంచి భారత స్వాతంత్రం అమల్లోకి వచ్చింది. అలాగే భారతదేశంతో పాటు పాకిస్తాన్కి కూడా స్వాతంత్రం లభించింది. అయితే ఒక రోజు ముందు 1947 ఆగస్టు 14న వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది. మౌంట్ బాటన్ భారతదేశానికి గవర్నర్ జనరల్గా నియమితులు అయ్యారు. మహమ్మద్ అలీ జిన్నా పాకిస్తాన్కు గవర్నర్ జనరల్గా నియమితులు అయ్యారు. నడిరాత్రి గంట కొట్టగానే ప్రపంచం మొత్తం నిద్రావస్థలో మునిగి ఉన్నప్పుడు భారతదేశం మేల్కొని ఊపిరి స్వేచ్ఛను పొందుతుంది అని వ్యాఖ్యానించిన వారు జవహర్లాల్ నెహ్రూ. సొంత రాజ్యాంగం రూపొందే వరకు భారతదేశంలో 1935 భారత ప్రభుత్వ చట్టం అమల్లో ఉంటుంది అని ప్రకటించడం జరిగింది. ఈ చట్టం ప్రకారం ప్రకటించడం జరిగింది. ఏ చట్టం ప్రకారం? 1947 భారత స్వాతంత్ర చట్టం ప్రకారం భారతదేశం పాకిస్తాన్ల మధ్య సరిహద్దును నిర్ణయించడానికి రాడ్క్లిఫ్ కమిటీ ఏర్పాటు జరిగింది. ఈ చట్టాన్ని అనుసరించి రాడ్క్లిఫ్ కమిటీ తర్వాత పక్కబెడితే 1947 భారత స్వాతంత్ర చట్టాన్ని అనుసరించి భారతదేశం, పాకిస్తాన్ దేశాలు విభజింపబడ్డాయి. 1947 భారత స్వాతంత్ర చట్టం దీని ప్రకారం స్వదేశీ సంస్థానాలపై బ్రిటిష్ సార్వభౌమాధికారం రద్దయింది. స్వాతంత్రం నాటికి దేశంలో 563 సంస్థానాలు ఉండగా
వాటిలో 554 సంస్థానాలు భారతదేశంలో కలిశాయి. జునాగఢ్, ట్రావెన్కోర్, హైదరాబాద్, జమ్మూ కాశ్మీర్ స్వతంత్రంగా ఉండిపోయాయి. జునాగఢ్ అంటే గుజరాత్ రాష్ట్రం వైపు ఉన్నటువంటి, అంటే గుజరాత్ రాష్ట్రంలో ఉంటుంది. ట్రావెన్కోర్ తమిళనాడు, హైదరాబాద్ మరియు జమ్మూ కాశ్మీర్. ఎటువంటి షరతులు లేకుండా భారతదేశంలో విలీనమైనటువంటి సంస్థానం ట్రావెన్కోర్. ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అయ్యింది. ఇకపోతే జమ్మూ కాశ్మీర్ గురించి ఒక పెద్ద కథనమే ఉంది, అది తర్వాత మనం చెప్పుకుందాం. భారతదేశానికి స్వాతంత్రం ప్రకటించిన బ్రిటన్ ప్రధాని లార్డ్ అట్లీ, లేబర్ పార్టీకి చెందినటువంటి లార్డ్ అట్లీ భారతదేశానికి స్వాతంత్రాన్ని ప్రకటించాడు. భారతదేశానికి స్వాతంత్రం ప్రకటించిన బ్రిటన్ ప్రధాని ఎవరు అని బిట్టు వస్తే లార్డ్ అట్లీ. స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి మరియు చిట్ట చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు అని బిట్టొస్తే లార్డ్ మౌంట్ బాటన్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి మరియు చిట్ట చివరి భారతదేశపు గవర్నర్ జనరల్, భారతీయ గవర్నర్ జనరల్ చక్రవర్తుల రాజగోపాలాచారి, రాజాజీ అని చెప్పి అంటారు. స్వతంత్రం వచ్చే సమయంలో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు జేబీ కృపలాని. ఇవి భారత రాజ్యాంగం రచనకు పూర్వపు చరిత్ర. ఇవి ప్రాథమిక అంశాలు, ప్రధానంగా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి ఫండమెంటల్స్ అన్నమాట. అర్థమైందా? వీటిని అంటే వీటిలో ఇప్పుడు మనం చర్చించుకున్నటువంటి, అధ్యయనం చేసినటువంటి ఈ వీడియోలో ఉన్నటువంటి కంటెంట్ మీద పూర్తిగా గ్రిప్ సంపాదించి ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు చెప్పాం కదా, సాధన బిట్లు, ప్రాక్టీస్ బిట్స్ కనుక ప్రాక్టీస్ చేస్తే ఇక్కడ సరిపోతుంది. ఇదండి ఈ వీడియోలో మనం కొంత ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి కంటెంట్ని చర్చించుకోవడం జరిగింది. లైక్ చేయని వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి. సో వీడియోకి మీరు ఇచ్చే సపోర్టు ఒక ఆక్సిజన్ వంటిది. మరింత స్పీడ్గా వీడియోలు మీ ముందుకు తీసుకువస్తాను. సరే, మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.